కందుకూరు దగ్గర భారత్ ఫ్యూచర్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రీసెంట్లీ 2 భారీ ప్రాజెక్టులకు పునాది వేశారు. అక్కడ కూడా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అండ్ భారత్ ఫ్యూచర్ సిటీ అనే అంటే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా డెవలప్ అయింది, మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి అటువైపు ఆ ఏరియాస్ అన్ని నల్లగండ్ల ఉన్నాయి, బోల్డ్ అని షేర్లింగంపల్లి డివిజన్ కిందకి వస్తాయి. మణికొండ నుంచి మొదలు పెడితే నానక్రంగూడ నుంచి కాజాగూడ నుంచి అటువైపు ఆ ఏరియాస్ అన్నీ ఆల్మోస్ట్ అక్కడికి వెళ్తే ఏదో న్యూయార్క్ సిటీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అలా డెవలప్ అయింది. ఇంకా అది కాకుండా ఇంకా అంతకుమించి ఇంకా లోపలికి వెళ్తే భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆ ఏరియా ఇంకా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఏదో అవుతుంది అని తెలిస్తే పెట్టుబడులకి వీళ్ళు రాయితీలు ఇస్తూ బోల్డ్ అన్న మందిని ఆకర్షిస్తుంటే రీసెంట్గా సల్మాన్ ఖాన్ గారి దృష్టి దాని మీద పడింది. అంటే ఏం లేదు, ఆయనకి ఎప్పటి నుంచో టాలీవుడ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. మన బాహుబలి నుంచో లేదా గాడ్ ఫాదర్కి ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం చూసో తెలీదు. అంటే ఈ మధ్య బాలీవుడ్ నటినట్టు మన అందరూ కూడా ఇక్కడికి వచ్చి విలన్ పాత్రలు వేస్తున్నారు. అక్కడ ఇంకా హీరోలే, ఈ రోజు వరకు కూడా హీరోలే. అక్కడ ఇంకా హీరోయిన్లుగా ఉంటూ ఇక్కడికి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులు వేస్తున్నారు. సంథింగ్ టాలీవుడ్లో ఉంది. అండ్ ఇప్పుడు రాజమౌళి గారి పుణ్యమాని మన గ్లోబ్ ట్రోటర్ వారణాసి సినిమా ఖండాంతరాలు దాటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, 200 భాషల పైగా రిలీజ్ అవుతుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్డే అనే రకంగా ఎదిగింది. అంటే టాలీవుడ్లో సినిమాలు నిర్మితమై తెలుగు మాతృకలో నిర్మితమయ్యి మిగతా భాషలన్నింటిలో డబ్డ్ వెర్షన్ అవుతూ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసుకుంటున్నారు. మన సినిమాలన్నీ ఇప్పుడు అలాగే ఉన్నాయి. మన హీరోలే ఇప్పుడు గ్లోబల్ రేంజ్లో పెద్ద స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు. అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా అందరినీ దాటుకొని మన ప్రభాస్ గారికి ఇచ్చుకున్నాం. సో ఇన్ని చోటు చేసుకున్నప్పుడు సల్మాన్ ఖాన్ గారు ఆ ఫ్యూచర్లో టాలీవుడ్ బాగా ఎదుగుద్ది, ఇప్పుడే మనం అందులో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అని ఒక ఆలోచన సిద్ధం చేసుకొని ఒక 60 నుంచి 70 ఎకరాల భూమి కోసం MOU చేసుకున్నారు మన తెలంగాణ ప్రభుత్వంతో. రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అండ్ అక్కడ అత్యాధునిక పరిమాణాలతో ఒక పెద్ద స్టూడియో అయితే కట్టాలనుకుంటారు. ప్రజెంట్ మనకు ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ అన్నీ ఉన్నాయి. అంటే పెద్ద స్టూడియో అదే, ఆల్మోస్ట్ గిన్నీస్ బుక్ స్టూడియో అది ప్రపంచంలోనే పెద్దది. అవి కాకుండా మనకి ఇక్కడ ఇంకా మన అవసరాలు తీర్చడానికి అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియో, అలాగే మన సారథి స్టూడియో ఇలాంటివన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా రీసెంట్లీ మన దిల్ రాజు గారు ఒక AI స్టూడియో పెట్టారు. అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ పనులన్నీ ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ మీదే సినిమా అంతా ఆధారపడి ఉంటుంది. ఒక 20% షూట్ చేసుకుంటున్నారు, మిగతా 80% కంప్లీట్ గ్రాఫిక్స్, VFX ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు, లొకేషన్స్తో కూడా పని లేకుండా. సో ఇప్పుడు ప్రజెంట్ అలా ఉంది. ఫ్యూచర్లో ఇంకా AI టెక్నాలజీ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని సల్మాన్ ఖాన్ గారు కందుకూరు మండలం దగ్గర ఒక 60-70 ఎకరాల స్థలంలో ఒక భారీ ఫిలిం స్టూడియో నిర్మించాలనుకుంటున్నారు. అన్నీ అక్కడే ఉంటాయి. ఫ్లోర్స్, డబ్బింగ్, రికార్డింగ్, రికార్డింగ్ స్టూడియోస్, పోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్, ప్రీ ప్రొడక్షన్ హౌసెస్, పెద్ద సెట్లు వేసుకునే సౌలభ్యం గలవి, కోర్టు, పోలీస్ స్టేషన్, ఆబ్వియస్లీ ఇవన్నీ కామన్ మనకి, హాస్పిటల్, ఒక స్కూల్ టైప్ ఆఫ్ సెట్, ఒక కాలేజ్ టైప్ ఆఫ్ సెట్, అండ్ ఇలాంటివి కుదిరితే టెంపుల్ సెట్స్, ఇవన్నీ వేసుకుంటూ ఒక పెద్ద స్టూడియోని అయితే నిర్మించాలనుకుంటున్నారు. ఒకవేళ ఇది కనుక స్టార్ట్ అయితే నన్ను అడిగితే ప్రజెంట్ రియాలిటీ షోస్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్నపూర్ణలో కూడా 10 floors ఉన్నా సరిగా సరిపోవట్లేదు. ఇంకా బోల్డ్ అన్ని స్టూడియోస్ వస్తాయి. ఇప్పుడు OTT ప్లాట్ఫామ్స్లో కూడా మనకి రియాలిటీ షోలు వచ్చేసాయి. ఇప్పుడు జగపతి బాబు గారి జయము నిశ్చయమ్రా, బాలయ్య గారు అన్స్టాపబుల్, ఇది మొదలుకొని మధ్యలో ఆహాలో చాలా షోస్ వచ్చాయి. ఇంకా OTT ప్లాట్ఫామ్స్లో రానా షో అనుకుంటే తన ఓన్ స్టూడియోలో చేసుకున్నాడు అనుకున్నా కూడా ఇంకా బోల్డ్ అన్ని షోస్ రాబోతున్నాయి నెక్స్ట్ రాబోయే తరంలో. ఇవన్నిటిని మైండ్లో పెట్టుకొని మనకు స్టూడియోస్ కావాలి, ప్రజెంట్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంది అనే టైంలో ఇంకెక్కడెక్కడో హైర్ చేసుకునే బదులు సల్మాన్ ఖాన్ గారు కొత్త ఏరియాలో కొత్త స్టూడియోతో వస్తున్నారు. ఆ ఏరియా ఇప్పటికే ఒక రేంజ్లో డెవలప్ అవుతూ ఉంది. ఇప్పుడు సినిమా స్టూడియో కూడా పడుతుంది అని తెలియగానే ఇంకా బాగా డెవలప్ అయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో మొత్తానికి సల్మాన్ ఖాన్ స్టూడియో హైదరాబాద్లో త్వరలో ప్రారంభం. అండ్ రామోజీ ఫిలిం సిటీలో దయ్యాలు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ దయ్యాలు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది ఇంకా కట్టలేదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.